హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రాడ్యుయేషన్ పాస్. ఓకే, మన ప్రీవియస్ సెషన్ లో చూసుకున్నట్లయితే ఇంతవరకు అయితే మనం జస్ట్ డిఫరెన్షియేషన్ లో ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోచ్చేసి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్. మనము డిఫరెన్షియేషన్ లో ఎలా వర్కౌట్ చేస్తాం, ఫార్ములాస్ ఏంటివి, ఎలా అప్లై చేద్దాం. ఓకే, లెట్స్ సీ ద ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఇన్ డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ అంటే dy/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అన్నమాట. ఓకే, ఇలా ఫార్ములాస్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఇది dy/dx ఆఫ్ కాజ్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, ఇలా వస్తుంది అనమాట ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ట్రిగ్నోమెట్రీలో. ఆ ఫార్ములాస్ కి మనకి ఏమొచ్చింది ఇక్కడ డెఫినేషన్. ఇక సింపుల్ గా ఏమొస్తుంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 1/√1 - h². ఓకే, h² ఇది h². ఓకే, ఇక్కడ మన కాజ్ చూసుకుంటే -1/√1 - h² వచ్చేస్తుంది. జస్ట్ సింపుల్. ఓకే, ఇక్కడ మన dy/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్. tan ఇన్వర్స్ ఎక్స్ అని మనం ఏం సింపుల్ గా అంటే 1/1 + h². సాల్వ్. ఓకే, నెక్స్ట్ ఏంటి, tan అంటే ఏమొస్తుంది సింపుల్ గా. నెక్స్ట్ కాట్. సో కాట్ అంటే ఏం లేదు, మాక్సిమం అన్ని సి వచ్చే ఒక చోట మనకి ఏమొస్తుంది అంటే మైనస్ అనేది ఫార్ములా వచ్చేస్తుంది సింపుల్ గా -1/1 + h². ఓకే, సింపుల్ గా. ఓకే, ఇక్కడ మనం ఇంతవరకు అయితే మెయిన్ అంటే ఈ 4 ఫార్ములాస్ మనకు గుర్తుంటే చాలు. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ రేర్ సిచ్యువేషన్ వాడు అడగాలనుకుంటే మాక్సిమం సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ అని అడుగుతాడు, ప్లస్ కొసెకంట్ ఇన్వర్స్ ఎక్స్ అని అడుగుతాడు. అది సమ్ కండిషన్స్ అంటే నేర్చుకుని పెట్టుకుంటే మన పక్కన ఉండేవాడు. సింపుల్ గా dy/dx ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x mod x √h² - 1. ఇది సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ కు ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఏంటి, కొసెకంట్ ఇన్వర్స్. సింపుల్ గా dy/dx ఆఫ్ కొసెక్ ఇన్వర్స్ ఎక్స్ అంటే x ఈజ్ ఈక్వల్ టు సింపుల్ 1/mod x √h² - 1. సింపుల్ గా మైనస్ వచ్చేస్తుంది. ఓకే, లెట్స్ ఇక్కడ మనం ఇంతవరకు చూసుకున్నట్లయితే మనము ఈజీగా మనం ఈ ఫార్ములాస్ అని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మరి ఈ ఫార్ములాస్ కంపల్సరీ మనకి నోటెడ్ అయి ఉండాలి. ఎస్పెషల్ అంటే ఈ 4 ఫార్ములాస్ అనేవి మనకి కంపల్సరీ అనేది ఇంపార్టెంట్. నేను ఒకసారి ప్రాబ్లమ్ చేస్తాను. ఈ ప్రాబ్లమ్స్ లో మనం కండిషన్స్ బట్టి మనం వాడతాం. ఓకే, ఇంతవరకు మనం చూసినది ఏంటంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ డిఫరెన్షియేషన్ లో ఎలా చేస్తాం. సో ఇప్పుడు మనం సింపుల్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటాం. మనం ఇంకోటి ఏంటి, హైపర్బోలిక్ ఫంక్షన్స్. సో హైపర్బోలిక్ ఫంక్షన్స్ కూడా డిఫరెన్షియేషన్ లో మన ఫార్ములాస్ ఎలా వాడతాం. హైపర్బోలిక్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, మన సింపుల్ గా సైన్ అని ఉంది కదా, ఈ సైన్ పక్కన మన సింపుల్ గా హెచ్ అని తీసుకుంటాం. ఓకే, ఈ హెచ్ అని తీసుకుందాం మనం హైపర్బోలిక్ కిందకి మనం కన్సిడర్ చేసుకుంటాం. దట్స్ ఆల్. ఓకే, సింపుల్ గా ఇందాక మనం రాసుకున్నట్లయితే dy/dx ఆఫ్ సైన్ అంటే హెచ్ సైన్ hh ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి. ఓకే, దట్స్ ఆల్. మనం ఇలా తీసేసుకొని మన ఫార్ములాస్ ఏమున్నాయి ఆ ఫార్ములాస్ రాసుకుంటే చాలు. ఇది ఎస్పెషల్ గా ఏంటంటే సప్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సప్లీ వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ వరకు అయితే ఇంత డెప్త్ అయితే అడగడు, ఎందుకంటే సేమ్ ఫార్ములా అనేది సింపుల్ గా కాజ్ హెచ్ఎస్ వస్తుంది అంటే. ఓకే, నెక్స్ట్ ఇది కామన్ గా dy/dx ఆఫ్ కాజ్ హెచ్ఎస్ అంటే మనకి ఏమొచ్చు సింపుల్ గా సైన్ వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ కాజ్ కూడా మైనస్ అయితే రాదు. ఓకే, లెట్స్ సీ. సింపుల్ గా dy/dx ఆఫ్ tan h tan hh. ఓకే, సారీ tan hh. ఓకే, మనకి హైపర్బోలిక్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ టైం వచ్చేసి సింపుల్ గా సీకెంట్ స్క్వేర్ hh. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ మనం ఏంటి, tan తర్వాత మన కాట్. ఓకే, సింపుల్ గా dy/dx ఆఫ్ కాట్ hh ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది అంటే మైనస్ కొసెక్ స్క్వేర్ h. ఓకే, ఇది మనకు వచ్చేస్తుంది. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ ఏంటి, dy/dx ఆఫ్ నెక్స్ట్ ఏంటి సీకెంట్ hh అంటే మనకి ఏమొచ్చింది సింపుల్ గా సీకెంట్ hh ఇంటూ ఇక్కడ కాట్ కాబట్టి ఇక్కడ మనకు మైనస్ వచ్చింది. సో సీకెంట్ సింపుల్ గా tan వచ్చింది. ఓకే, సీకెంట్ hh ఇంటూ tan hh. ఓకే, ఈ రెండు అనేవి వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఏంటి dy/dx ఆఫ్ నెక్స్ట్ సారీ కొసెక్ hh ఈజ్ ఈక్వల్ టు మనకి కొసెక్ అని తీసుకున్నట్టయితే ఇక్కడ సి ఉంది. సో మన సింపుల్ గా మైనస్ వస్తుంది. మైనస్ ఏమొచ్చింది సింపుల్ గా కొసెక్ హెచ్ ఇంటూ కాట్ hh. ఇవి ఎస్పెషల్ ఫార్ములాస్. సో దీనిలో ఇన్వర్స్ అయితే మనకి మళ్ళీ ఫార్ములాస్ ఏమొచ్చాయి అంటే హెచ్ ఇన్వర్స్ వస్తే ఫార్ములాస్ ఏమొస్తాయి. ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. కానీ కొన్ని ఇవన్నీ మనం ఒకసారి చదువుకొని పెట్టుకున్నాం అనుకో, మ్యాథ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈజీ యూజ్ ఇవన్నీ ఈజీగా గుర్తుండే. సో నెక్స్ట్ ఇందాక మనం చేసుకున్నట్లేదు. సో ఇందాక మనం చూస్తున్నాం కదా, అంటే ఐ మీన్ సైన్ ఇన్వర్స్ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ లో మనం ఏం వాడినాం, అక్కడ అన్నింటికి మనం మైనస్ పెట్టుకున్నాం, ఇక్కడ మనకి ప్లస్ పెట్టుకుంటే షార్ట్ కట్ సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, లెట్స్ సీ సింపుల్ గా
ఇక్కడ సైన్ హెచ్ ఇన్వర్స్ హెచ్ ఇస్ ఈక్వల్ టు ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అని ఉంది మనం. ఇన్వర్స్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ కింద కన్సిడర్ చేసుకుంటే హెచ్ ఇన్వర్స్ అంటే మనకి ఏమవుతుంది, సైన్ హెచ్ ఇన్వర్స్ అంటే సింపుల్ గా 1/√1 + h². ఓకే, దట్స్ ఆల్. 1/√1 + h². నెక్స్ట్ ఉంది కాస్. కాస్ అంటే మన సింపుల్ గా ఏమొచ్చింది, ఇండైరెక్ట్ గా మనం ఏం తీసేసుకుంటాం సింపుల్ గా ఇందాక ప్లస్ వచ్చింది. సో ఇక్కడ సింపుల్ గా -1/√1 + h². ఓకే, దట్స్ ఆల్. అంటే ఇంత స్టెప్ బై స్టెప్ అనేది మనం ఎందుకంటే ఈ ఫార్ములాస్ ఎందుకంటే మనకి సప్లీ వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ అనమాట. రెగ్యులర్ వాళ్ళకి ఏంటంటే మాక్సిమం ఇంత చెప్తే అడగడు. సప్లీ వాళ్ళకి ఏంటంటే పాయింట్ ఆఫ్ ఒక రేంజ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వేసి ఓకే నేను ఇవే బల్క్ అడుగుతాను అన్నట్టు మాత్రం వాడు సింపుల్ గా. ఓకే, ఇందాక మనం చూసుకున్నట్లయితే కాస్ హెచ్ ఇన్వర్స్ కి అయితే అలా కాదు, h² - 1 వచ్చింది. ఇందాక h² - 1 వచ్చింది. ఓకే, ఇక్కడ h² - 1 మాత్రం వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇవి ఎందుకంటే పర్టికులర్ ఏంటంటే ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్, ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం డిపెండెన్స్ ఆఫ్ tan h ఇన్వర్స్ h సింపుల్ 1/1 - h² వచ్చేస్తుంది సింపుల్. నెక్స్ట్ tan కి అదే వచ్చింది కదా, కాట్ కూడా సేమ్ ఫార్మ్ లోనే 1/1 - h². ఓకే, సీకెండ్ మాత్రం ఫార్మ్ లో చేంజ్ అయితే 1// సో సింపుల్ గా h × √1 - h². ఓకే, దట్స్ ఆల్. సో ఇదే సీకెండ్ అంటే. సో సింపుల్ గా ఇక్కడ మైనస్ వచ్చేసింది కదా, ఇది సీకెండ్ h². కొసెకండ్ అంటే ఏం లేదు, సింపుల్ గా -1 / h × √1 + h². ఓకే, దట్స్ ఆల్. ఇది నెక్స్ట్ ఇవి మెయిన్ ఫార్ములాస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక 4 ఫార్ములాస్ ఉన్నాయి. అంటే యువి అంటే యూ ప్లేస్ లో మనం ఒక టర్మ్ తీసుకుంటాం, వి ప్లేస్ లో టర్మ్ తీసుకుంటాం. దాన్ని డివైడ్ ఎలా చేసుకోవాలి, మల్టిప్లికేషన్ ఎలా చేసుకోవాలి, డివిజన్ ఎలా చేసుకోవాలి, ఆ 4 ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఆ 4 ఫార్ములాస్ వచ్చేసినాయి అనుకో మాక్సిమం ట్రిగ్నామెంటరీ సరే డిఫరెన్షియేషన్ ఇంతవరకు మనం చదువుకున్న ఫార్ములాస్ తో మాక్సిమం మనం ఒక అప్రాక్సిమేట్లీ ఎంత లేదన్నా ఒక 8 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. తర్వాత డిఫరెన్షియేషన్ ఫంక్షన్స్ అవి ఉంటాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి మనం ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అని మనం చెక్ చేద్దాం. ఓకే, సింపుల్ గా మనం dy/dx ఆఫ్ u + v. ఇక్కడ u + v వస్తే మనం ఏ ఫార్ములాస్ ఏం రాసుకోవాలి సింపుల్ గా అంటే ఇవి వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఎస్పెషల్ చెప్తున్నాం. ఓకే, ఇక్కడ చూసుకున్నా సింపుల్ గా dy/dx ఆఫ్ u + dy/dx ఆఫ్ v. ఓకే, ఇదో ఫార్ములా. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ ఏంటంటే మైనస్ వస్తే ఏం చేయాలి, dy/dx ఆఫ్ u - v. అప్పుడు మనకి ఏం వచ్చేది సింపుల్ గా అంటే du/dx మైనస్ dv/dx. ఓకే, ఇక్కడ దాకా బాగుంది. ప్లస్ వచ్చేసి సపరేట్ రాసుకున్నాం, మైనస్ అంటే మైనస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ప్రోడక్ట్ రూల్ చేద్దాం. అంటే సింపుల్ గా dy/dx ఆఫ్ u × v. ఈ ఫార్ములా వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ చాలా మంది స్టూడెంట్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యేది అంటే ఈ ఫార్ములాని పాయింట్ ఆఫ్ అంటే ఈ ఫార్ములాని గుర్తించలేకపోతారు అనమాట. సో ఈ ఫార్ములాని మనం ప్రాబ్లం పాయింట్ ఆఫ్ ఎలా గుర్తించాలో లెట్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్టయితే సింపుల్ గా u × dy/dx ఆఫ్ v ప్లస్ v × dy/dx ఆఫ్ u. సో ఈ ఫామ్ లో గుర్తు పెట్టుకుంటే మాక్సిమం ప్రోడక్ట్ రూల్స్ అన్ని మనం ఈజీగానే సాల్వ్ చేసేయచ్చు. ఆ ప్రోడక్ట్ రూల్స్ ఎలా ఉంటాయి మనం సింపుల్ గా ఎలా అనేది ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఒకవేళ ఎడిషన్ అయిపోయింది, సబ్ట్రాక్షన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ డివిజన్ ఫామ్ లో ఉంటే అంటే సింపుల్ గా dy/dx ఆఫ్ u/v ఫామ్ లో ఉంటాయి. అంటే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ ఎస్పెషల్లీ అంటే ఈ 4 ఫార్ములాస్ లో ఈ 2 ఫార్ములాస్ ఈజీనే గుర్తుపడతారు, ఈజీనే సాల్వ్ చేస్తారు ఇక్కడ వరకు. సో ఇది గుర్తుపడలేదు. సో ఇది ఐడెంటిఫై చేస్తానని ఫార్ములా అనేది చాలా మందికి గుర్తు రాదనమాట. సింపుల్ గా ఏంటంటే ఇది ఈక్వల్ టు v × du/dx మైనస్ u × dv/dx టోటల్లీ డివైడెడ్ బై v². ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా అనేది వెరీ ఇంపార్టెంట్, u/v ఫార్ములా అనేది. ఈ ఫార్ములా ఎందుకంటే ఎస్పెషల్ గా ఏంటంటే ఈ ప్రాబ్లం పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఫర్దర్ ఇంటిగ్రేషన్ కానీ మళ్ళీ ఇంటిగ్రేషన్స్ లో డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఈ 2 ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఒక సింపుల్ ఒక 10 to 15 minutes కేటాయించి అప్రాక్సిమేట్లీ ఇది ఒక 10 times ప్రాబ్లమ్ ఈ ఫార్ములా ప్రాక్టీస్ చేయండి, ఇది ఒక 10 times ఫార్ములా ప్రాక్టీస్ చేయండి. చూడకుండా మీరు ఎప్పుడైతే ఫార్ములా నేర్చుకున్నాను అనుకున్నారో అప్పుడైతే ప్రాబ్లమ్స్ తెలియండి, మీకు మాక్సిమం ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి. ఓకే, లెట్స్ ఒక ప్రాబ్లం చేద్దాం. ఇది నేను చేసేసాం ఈ ఫార్ములా మీద. ఓకే, ఇప్పుడు ఒకసారి ఈ 3 ఫార్ములాస్ మీద చేసేద్దాం. ఓకే, ఈ 3 ఫార్ములాస్ మీద ఫార్ములా ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇంతవరకు మనం ఫార్ములా చూసాం కదా, ఇది కూడా సింపుల్ గా ఒక వే ఆఫ్ ఫార్ములా ఉందని అనుకోండి. అంటే నేను
నేను కలిపి చెప్పే మూడు తీసుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ది డెరివేటివ్స్ ఆఫ్ హెచ్ క్యూబ్ ప్లస్ e పవర్ హెచ్ మైనస్ 3 పవర్ హెచ్ e పవర్ హెచ్ మైనస్ 3 పవర్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు హెచ్ డిఫరెన్షియేషన్ ఏమన్నారు. ఒక ఇప్పుడు లెస్సీ చూసుకున్నట్లయితే d/dx ఆఫ్, నేను ఒక ఫార్ములా రాస్తాను చూడండి ఒకసారి, u ప్లస్ v మైనస్ హెచ్ అనుకోండి. సరే హెచ్ అంటే మనకు డిఫరెన్షియేషన్ వస్తుంది ఏ అనుకోండి. ఓకే, ఈ ఫార్ములా మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి సింపుల్ గా. నేను రాస్తాను అంటే d/dx ఆఫ్ u మైనస్ d/dx ఆఫ్ v సరే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ నెక్స్ట్ d/dx ఆఫ్ a ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం మనం సింపుల్ గా. ఇక్కడ మైనస్ ప్లస్ ఉండడం ప్లస్ పెట్టుకున్నాం, మైనస్ ఉండడం మైనస్ పెట్టుకున్నాం. అలా ఎన్నైనా రాని నెంబర్ ఆఫ్ డెరివేటివ్స్ ఎన్నైనా రాని మనం ఎన్సోన్ గెట్ మనం సింపుల్ మనం అలా పెట్టేసుకుంటాం. ఓకే ఓకే, ఇప్పుడు లెట్స్ సీ చూసుకున్నట్టు ఇది ప్రాబ్లం. ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఈ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ఏంటంటే 3 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే 3 మార్క్స్ షార్ట్ క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ షార్ట్ క్వశ్చన్ కి వాళ్ళు కంపల్సరీ అడుగుతారు అనమాట. ఒక షార్ట్ క్వశ్చన్ మనం సింపుల్ గా అంటే ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 మార్క్స్ కాబట్టి జస్ట్ 3 స్టెప్స్ రాసేసి ప్రాబ్లం సాల్వ్ చేసేయచ్చు. ఓకే, ఒకటి గివెన్ దట్, రెండు ఫార్ములా సబ్స్టిట్యూషన్, లాస్ట్ ఫైనల్ ఆన్సర్, దట్స్ ఆల్. 3 స్టెప్స్ చేస్తే అయిపోవచ్చు. కానీ మన వాళ్ళు ఏంటంటే కొంచెం 3 మార్క్స్ కదా వచ్చింది కదా అని పెద్ద పెద్ద రాస్తారు. కానీ 3 స్టెప్స్ రాసినా వాళ్ళు కంపల్సరీ 3 మార్క్స్ అనేది ఇస్తారు. ఒక ప్రాబ్లం చూసినట్టయితే ఒకసారి గివెన్ దట్ రాసుకోండి. గివెన్ దట్ రాసుకోండి, మనకి ఏం లేదు సింపుల్ గా. ఓకే, మనకి ఇంతవరకు ఏంటంటే మన వాళ్ళు చాలా మంది ప్రయోగాలు చేస్తారు అన్నమాట. ఏదో ఫార్ములా ఉంది అలా చేయాలి, దీన్ని ఇలా చేయాలి, ఇలా చేస్తే అలా వస్తుంది, అట్లా చేసుకోకండి. ఎందుకంటే ఇక్కడ నేను ఎందుకు అట్లా పాయింట్ ఆఫ్ ఇది ఈ పవర్ హెచ్. సో ఈ ఫార్ములాని ఇది కూడా ఉంది అనుకోని చాలా మంది 3h అని రాసేసి సాల్వ్ అయిపోయింది అనుకుంటారు ప్రాబ్లం. నేను 2 స్టెప్స్ అని, ఇదైతే d/dx హెచ్ పవర్ అని ఆ ఫార్ములా అర్థమవుతుంది. కానీ ఈ రెండు సేమ్ అనుకోని కన్ఫ్యూజ్ అయిపోయి సాల్వ్ చేస్తారు. సో అక్కడ తప్పు చేయకండి. ఇప్పుడు ప్రాబ్లం చూసినట్టయితే y ఈజ్ ఈక్వల్ టు హెచ్ క్యూబ్ ప్లస్ e పవర్ హెచ్ మైనస్ 3h. సో మనం ఏం చేయమన్నాడు, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్. అంటే మీరు ఫుల్ ఫామ్ రాసుకోండి, నేనంటే షార్ట్ కట్స్ చెప్పేస్తాను. ఓకే, ఇలా రాసిన ఏం కాదు, కాకపోతే మనం ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ లో ఇలా రాసుకోండి. కాదు ప్రస్తుతం అయితే కొంత ఫుల్ ఫామ్ ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు సింపుల్ మనం ఏం చేస్తామంటే dy/dx is equal to d/dx ఆఫ్ హెచ్ క్యూబ్ ప్లస్ e పవర్ హెచ్ మైనస్ 3 పవర్ హెచ్. ఓకే, ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ అన్నిటికీ సపరేట్ రాసుకున్నాం. ఓకే, d/dx ఆఫ్ హెచ్ క్యూబ్ ప్లస్ d/dx ఆఫ్ e పవర్ హెచ్ మైనస్ d/dx ఆఫ్ 3 పవర్ హెచ్. ఓకే, ఇక్కడ మనం ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసాం. ఒకసారి ఫార్ములాస్ మనం రాసుకున్నాం. ఓకే, మన సైడ్ ఫార్ములాస్ రాసుకుంటే సింపుల్ గా d/dx ఆఫ్ హెచ్ పవర్ n ఫార్మ్ ఉంది కదా, హెచ్ పవర్ n అంటే n ఇంటూ హెచ్ పవర్ n మైనస్ 1. ఓకే, నెక్స్ట్ ఏంది d/dx ఆఫ్ e పవర్ హెచ్ ఫార్ములా ఏంటి మన సింపుల్ గా e పవర్ హెచ్. ఓకే, నెక్స్ట్ సింపుల్ గా d/dx ఆఫ్ e పవర్ హెచ్. ఓకే, d/dx ఆఫ్ a పవర్ హెచ్, అది మనం ఇక్కడ a పవర్ హెచ్ అని కన్సిడర్ చేసుకోవాలి. సో మనం e పవర్ హెచ్ అని కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమొచ్చు సింపుల్ గా a పవర్ హెచ్ ఇంటూ లాగ్ a. ఓకే, ఈ ఫార్ములా. సో ఈ 3 ఫార్ములాస్ మనకి ఐడెంటిఫై అయిపోవాలన్నమాట ఈ క్వశ్చన్ చూడగానే. సో ఈ 3 ఫార్ములాస్ సబ్స్టిట్యూషన్ చేసేసి ఆన్సర్ వచ్చేసినట్టే. ఓకే, సబ్స్టిట్యూషన్ చేసేద్దాం సింపుల్ గా. 3 ఇంటూ హెచ్ పవర్ 3 మైనస్ 1 ప్లస్ ఈ పవర్ హెచ్ అంటే ఈ పవర్ హెచ్ మైనస్ 3 పవర్ హెచ్ ఇంటూ లాగ్ 3. బేస్ ఏమైనా పెట్టుకోవచ్చు, బేస్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదంటే లాగ్ బేస్ అవసరం లేదు మాక్సిమం. కానీ కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు, నేను బేస్ అయితే రాయట్లేదు. మీరు ఇయర్ రాసేసుకోండి, లేదు నేనైతే రాయట్లేదు, అవసరం లేదు, కంపల్సరీ మెన్షన్ చేయాలని పర్టికులర్ లేదు. ఓకే ఓకే, ఇప్పుడు మన ఫైనల్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. సింపుల్ గా 3h² ప్లస్ e పవర్ హెచ్ మైనస్ 3 పవర్ హెచ్ లాగ్. దట్స్ ఆల్, ప్రాబ్లం కంప్లీట్ అయినట్టు. ఒకసారి యూవీ ఫార్ములా మీద ఎలా ఉంటుందో చూద్దాం. ప్రోడక్ట్ రూల్, అది వెరీ ఇంపార్టెంట్. చూసినట్లయితే ఫైండ్ ది డెరివేటివ్స్ ఆఫ్ 2h ప్లస్ 3 ఇంటూ 3h మైనస్ 4 విత్ రెస్పెక్ట్ టు హెచ్. ఓకే, ఇంతవరకు అయితే బాగానే ప్లస్ ఇచ్చాడు చేసేసాం. ఇది అలా కాదు, మీరు అలా పప్పులో కాలేసారు అనమాట. అలా పప్పులో కాలేసి ఏం లేదు, మనకి ఆన్సర్ అనేది నిల్ అయిపోద్ది, మనం ప్రాబ్లం తప్పొస్తుంది. ఈ 2 ఉన్నాయి, ఓకే ఈ 2 ఒకసారి తీసేసుకున్నాం, ఈ 2 ఒకసారి తీసేసుకొని చేస్తాం. సరే అట్లా లేదండి. ఓకే, మనం ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో సొల్యూషన్ మనం పెట్టుకొని గివెన్ దట్ అని రాసేసుకొని y ఈజ్ ఈక్వల్ టు మన వాళ్ళు ఏం చేస్తారంటే 2h ప్లస్ 3 మోర్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు 3h మైనస్ 4. అరే భయ్ సపరేట్ అయినాడు, సపరేట్ వేసేద్దాం సింపుల్ గా. ఎస్ ఇది సంథింగ్ అని ఇలా 2 ప్లస్ 3 అలా వచ్చేస్తుంది, 2 వచ్చేస్తుంది, ఇక్కడ 3 వచ్చేస్తుంది, అయిపోతుంది అన్నారు. కానీ అలా అయ్యదు, సారీ ఇది రాంగ్. సో మనం వాడు ఇంటూ అన్నాడు, రెండింటి మధ్యలో ఇంటూ అన్నాడు కాబట్టి మనం ఆలోచించి మన ప్రాబ్లం ఎలా రాసుకోవాలో చూద్దాం. ఓకే, మనం ఫస్ట్ ఏమి ఇచ్చినా y ఈజ్ ఈక్వల్ అని పెట్టేసుకొని వాడు గివెన్ ఏమి ఇచ్చాడు అది రాసేసుకోవాలి.
అంటే 2h + 3 ఇంటూ 3h - 4. ఓకేనా? ఫస్ట్ ఇది క్వశ్చన్ ఇస్తాడు. ఓకే, లెట్స్ సీ. నెక్స్ట్ ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్. అది నెక్స్ట్ స్టెప్ లాస్ట్ చేసేయండి ఆటోమేటిక్ గా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు హెచ్. ఓకే, 2 dy/dx is equal to d/dx of 2h + 3. ఓకే, నెక్స్ట్ ఏంది? 3h - 4. ఓకే, ఇక్కడ దాకా బాగుంది. ఇందాక మనం ఫార్ములాస్ డిస్కస్ చేసాం. ఆ ఫార్ములాస్ లో ఏమైనా ఒకటి ఉందా లేదా అది మనం ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. నేను ఎందుకు ఫార్ములాస్ ఎందుకు చెప్పాను ఇప్పుడు అర్థమైంది. ఓకే, ఇందాక మన ఫార్ములాస్ ఏం చెప్పాను? dy/dx of u ఫార్ములా అని చెప్పానా? సో ఆ ఫార్ములా ఉంది. u వచ్చేసి 2h + 3 ఉంది ఇంటూ v వచ్చేసి 3h - 4 ఉంది. సో అట్లా ఈక్వల్ సబ్స్టిట్యూషన్ చేసుకొని దాని తర్వాత ఫార్ములా రాసుకొని, ఫార్ములా కంపల్సరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములా రాస్తేనే వాడికి అర్థమవుతుంది. పేపర్ కరెక్షన్ చేసేవాడికి ఏమర్థమవుతుంది? ఓకే, మీకు ఫార్ములా తెలుసు కాబట్టి సబ్స్టిట్యూషన్ చేస్తారు. ఓకే, కొంతమంది ఏంటంటే డైరెక్ట్ నా ఫార్ములా వచ్చి రాసుకుంటూ అవుతారు. అలా రాయకండి. ఇప్పుడు మనకు వచ్చినది పక్కన నుండి అర్థం కావాలి, మనం సాల్వ్ చేసే మెథడ్ అనేది. ఓకే, అది ఈజీ అయినా కానీ ఎలా అయినా కానీ అర్థమయ్యేలా రాయాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒకసారి ఫార్ములా రాసుకుందాం. dy/dx of uv. dy/dx of uv అంటే సింపుల్ మనకి ఏమొచ్చింది? సింపుల్ గా u ఇంటూ dy/dx of v ప్లస్ v ఇంటూ dy/dx of u. దట్స్ ఆల్. ఈ ఫార్ములా ఉంది, గుర్తుందా? సో ఈ ఫార్ములా ఎలా ఉంది అలా ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోయా. సో u ప్లేస్ లో ఏముంది, v ప్లేస్ లో ఏముంది? సో ఫస్ట్ ఒకసారి చూసుకున్నట్టయితే u ప్లస్ ఫస్ట్ u ఇంటూ dy/dx అన్నారు కదా. సో ఫస్ట్ u ఏంటి? 2h + 3. ఓకే, బ్రాకెట్స్. నెక్స్ట్ ఏంటి? dy/dx ఆఫ్ నెక్స్ట్ ఏమన్నాడు? v అన్నాడు. సో v. సో సింపుల్ గా 3h - 4. ఓకే, కంప్లీటెడ్. సో మనం ఒకటి సింపుల్ గా సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? ప్లస్. ఓకే, ప్లస్. నెక్స్ట్ ఏంటి? సింపుల్ గా v ఇంటూ dy/dx ఆఫ్ u. ఓకే, ఫస్ట్ ఏంది? v అన్నాడు. సో v ఏంటి? 3h - 4. ఓకే, నెక్స్ట్ ఏంది? dy/dx ఆఫ్ నెక్స్ట్ ఏమన్నాడు లాస్ట్ లో? ఏదంత డిఫరెంట్ u. సో u ఏంటి? ఇక్కడ 2h - +3. ఓకే, సింపుల్. ఓకే, ఇక్కడ దాకా వచ్చినావు అంటే నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. నీకు ఇంకేముంది? సింపుల్ గా అక్కడ ఫార్ములాస్ ఏమైతే డిఫరెన్షియేషన్ ఇది డివైడ్ చేసేసుకోవడం, ఇది డివైడ్ చేసుకోవడం. లేదు నాకు వచ్చు నేను చేయగలను డైరెక్ట్ ఫార్ములా కొట్టేసి రాయడం, అంతే సింపుల్. ఇప్పుడు ఏం ఫార్ములా వచ్చింది? ఓకే, నేను ఒకసారి రాస్తాను, నేను వీడియో రాస్తాను. ఓకే, లెట్స్ సీ. మీరు కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఎస్పెషల్లీ ఏంటంటే కొత్త క్లాస్ విన్న వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. క్లాస్ విన్న వాళ్ళకైతే కొద్దిగా ఐడియా ఉంది. ఓకే, ఇది ఇలా వచ్చింది ఒక ఐడియా ఉంటుంది. క్లాస్ విన్న వాళ్ళకి. సో నేను ఇక్కడ ఈ u ఫార్మ్ 2h + 3 అని సపరేట్ రాసుకొని నేను దీన్ని డిఫరెన్షియేషన్ రాస్తున్నాను. ఇది ఇంటూ ఓకే dy/dx ఆఫ్ u - v ఫార్ములా ఉంది. సో మనం మైనస్ అనేది డివైడ్ అవుతాం. ఓకే, నీకు ఒకసారి ఫార్ములా రాస్తున్నాడు. ఓకే, dy/dx ఆఫ్ u - v ఈ ఫార్ములా ఉంది. ఓకే, మనం సింపుల్ గా రాయాలి. సింపుల్ గా dy/dx ఆఫ్ u - dy/dx ఆఫ్ v. ఓకే, ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఇది కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి కోఎఫిషియంట్ అనేది 3 ఉంది కాబట్టి 3 అనేది ముందు రాసుకొని దాని తర్వాత h కు మాత్రం డిఫరెన్షియేషన్ చేయాలి, అంతే సింపుల్. ఓకే, సింపుల్ dy/dx ఆఫ్ h 3 కోఎఫిషియంట్ ముందు రాసుకున్నా dy/dx ఆఫ్ h అంతే. ఓకేనా? ఓకే, తర్వాత మైనస్ dy/dx ఆఫ్ 4. మన dy/dx ఆఫ్ కాన్స్టెంట్ మనకి ఏమవుతుంది? సింపుల్ గా 0 అయిపోతుంది. ఓకే, సో లెట్స్ సీ నెక్స్ట్ ఏంటి? ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ప్లస్ పెట్టేసుకోండి. 3h - 4 అని రాసేసుకోండి. ఓకే, 3h - 4 అని రాసుకున్న తర్వాత నెక్స్ట్ సింపుల్ మళ్ళీ అగైన్ నేను ఈ ఫార్ములా మొత్తం డివైడ్ చేస్తాను. ఇదేంటి? u + v. dy/dx ఆఫ్ u + v అంటే u + v. సో సింపుల్ dy/dx ఆఫ్ u + dy/dx ఆఫ్ v. సో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఇక్కడ h కోఎఫిషియంట్ అనేది ముందు రాసేసుకున్నా, సింపుల్ బ్రాకెట్స్ చేసేసుకోండి. 2 ఇంటూ dy/dx ఆఫ్ h ప్లస్ dy/dx ఆఫ్ 3. 3 అంటే మనకి ఏంటి? ఇక్కడ కాన్స్టెంట్. సో వేర్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దట్స్ ఆల్. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు ఫార్ములాస్ అంతా సబ్స్టిట్యూట్ చేసేసుకున్నాం. ఇదేంటి? dy/dx ఆఫ్ ఎక్స్పోనెంట్ ఫార్ములా ఉంది కదా మనకి. dy/dx ఆఫ్ ఎక్స్పోనెంట్ ఫార్ములా.
మనకి మెయిన్ ఏంటంటే ఈ ఫార్ములా ఇందాక రెండు ఫార్ములా రాసిన రాకపోయినా అవసరం లేదు, కానీ ఎస్పెషల్గా ఈ ఫార్ములా కంపల్సరీ రాయాలి. ఈ ఫార్ములా మ్యాండేటరీ. తర్వాత డివైడేజ్ ఆఫ్ S4 అండ్ డివైడేజ్ ఆఫ్ కాన్స్టెంట్ K = 0 ఆ రెండు ఫార్ములాస్ కూడా రాయాలి. ఇక్కడ రాయాలి, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు. డివైడ్ మనకి ఏమవుతుంది సింపుల్ గా, డివైడేజ్ ఆఫ్ S4 అంటే n ఇంటూ h⁻n-1 వచ్చింది. ఓకే, n ఇంటూ h⁻n-1 వచ్చింది. సో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. డివైడేజ్ ఆఫ్ కాన్స్టెంట్ 0 అది కూడా రాసేయండి. మనది ఏమైంది చెప్పండి, పేపర్స్ మనం మనీ పెట్టే కదా కొంటున్నది. సో మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకో, కన్స్ట్రక్షన్ చేసామని ఒక ఐడియా ఉంటుంది కదా సింపుల్ గా. ఓకే, డివైడేజ్ ఆఫ్ K = 0. K మీన్స్ కాన్స్టెంట్. ఓకే, ఆ ఫార్ములాస్ మొత్తం సబ్స్టిట్యూట్ ఇక్కడ రాసేసుకోండి. నేను సైడ్ రాస్తున్నాను, నాకు స్పేస్ సరిపోదు కాబట్టి. ఓకే, ఇప్పుడు లెట్స్ అప్లై చేద్దాం. సింపుల్ గా 2h + 3. ఓకే, h⁻1 అంటే ఇక్కడ పవర్ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. సో మనకు 3 × 1 ఏమవుతుంది, ఎన్ని డేస్ వరకు నేను రాస్తాను, 3 × 1 h⁻1-1. ఓకే, ఇది ఎలా వచ్చింది అర్థమైందిగా, డిఫరెన్షియేషన్ చేస్తాను. 1 × h⁻n-1. n అంటే ఏంటి 1, సో 1 × 1 - 1. సో డివైడేజ్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0. దట్స్ ఆల్. నెక్స్ట్ బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ ప్లస్ 3h - 4 బ్రాకెట్స్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ సింపుల్ గా 2 × 1 × h⁻1-1. ఓకే, డిఫరెన్షియేషన్ అయిపోయింది. సో మైనస్ కాన్స్టెంట్ సార్ ప్లస్ కాన్స్టెంట్ అంటే 0. దట్స్ ఆల్ కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు మనం లెట్స్ చూసుకున్నట్టయితే మన సింపుల్ గా సాల్వేషన్. సో 2h + 3. ఓకే, ఇక్కడ 3 0 అయిపోద్ది, ఇక్కడ 0 అయిపోతుంది. a⁻0 = 1. సో ఈ ఫార్ములా ఉంటుంది కదా చిన్నప్పుడు, a⁻0 = 1 అంటే 10th క్లాస్ లో చదివాం. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే 1 వచ్చేస్తుంది. ఓకే, 1 × 1 వచ్చేస్తుంది. 3 + 3h - 4. ఓకే, నెక్స్ట్ ఏంటి, సో సింపుల్ గా +1 - 1 క్యాన్సిల్ అయిపోతే 0. a⁻0 = 1. సో 2 × 1, సో 1 × 2 2, 2 × 1 1. ఓకే, సార్ 2. 1 × 2 2 × 1 = 2. నెక్స్ట్ 2 × 1 సింపుల్ గా రాస్తున్నాను 2 × 1. ఓకే, 2 × 1 అంటే మనకి ఏమొచ్చింది 2 వచ్చింది +0. ఓకే, దట్స్ ఆల్. ఫైనల్ రాసేసుకుంటే ఓకే, నేను మల్టిప్లికేషన్ చేసేస్తున్నాను ఇది డైరెక్ట్ గా. ఓకే, లెట్స్ సీ. 3 × 2 = 6 ప్లస్ 3 × 3 = 9. ఓకే, నెక్స్ట్ ప్లస్ 3 × 2 = 6h మైనస్ 4 × 2 = 8. ఓకే, దట్స్ ఆల్. మనం మొత్తం బ్రాకెట్ దగ్గరికి వచ్చేసి మనం దీని మొత్తం సాల్వ్ చేసాం. 6 + 6 12h. ఓకే, +1 - 1 అంటే మన సింపుల్ గా వచ్చింది ఆన్సర్ వచ్చేసి. సో మన ఫైనల్ ఆన్సర్ ఏంటి, = 12h + 1. దట్స్ ఆల్. ఇది ఆన్సర్. మనం ఫస్ట్ స్టార్టింగ్ లో క్వశ్చన్ రాసాం, ఆ క్వశ్చన్ కి ఇది ఆన్సర్. సో ఇది సాల్వేషన్. సో ఇది మామూలుగా అయితే u × v ఫార్ములా. సో మనం అర్థం చేసుకోవాలి. నేనేంటంటే కొంచెం పెద్ద నెంబర్ తీసుకున్నాను. వాడి ఫార్ములా మీరు ఒకవేళ మీరు ప్రాక్టీస్ సెషన్ చేస్తానంటే ఒక ప్రాబ్లం చెప్తే చూసేసుకోండి. సింపుల్ గా h³ × e⁻h. ఓకే, ఈ ఫార్ములాని కూడా మనము ఈజీనే చేసాం. ఈ ప్రాబ్లం కూడా మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇది కూడా u/v ఫార్మ్ ఉంటుంది. ఓకే, మీరు ఒకసారి సాల్వ్ చేయండి, యాజ్ మీకు ఆన్సర్ వచ్చింది ఈజీగానే. ఎందుకంటే ఇది ఈజీ ఫార్ములానే కాబట్టి. ఇదంటే కొంచెం నేను అర్థం కావడం కొంచెం పెద్ద స్మాల్ గా స్టార్ట్ చేశాను. ఓకే, లెట్స్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్ మనం వచ్చేసి u/v ఫార్ములా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు క్లాస్ అనేది పెద్ద లెంత్ అయిపోయింది, చూడలేదు ఎక్కువసేపు ఉంటే. ఓకే, ఎవరికేం పెద్ద ఇంట్రెస్ట్ రాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.